దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. కీర్తన 141 అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన అనేది మన జీవితాలకు ఒక బలమైన ఆయుధంగా ఉండాలి. ప్రార్థన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనుషులకు చెప్పుకుంటే వాళ్ళ నుంచి సహాయం రాదు, కానీ ఇంకా పడగొట్టే ప్రయత్నం చేస్తారు. అదే దేవునికి చెప్పుకుంటే పడగొట్టే మనుషుల వద్ద నుంచే మనకు సహాయం పంపిస్తాడు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అలా ఉంటాయి. దావీదు తనకు కలిగిన బాధలన్నీ కూడా దేవునికి తెలియజెప్పేవాడు. దావీదు ఇల్లుగెత్తి చేతులెత్తి దేవుడిని బతిమాలుకునేవాడు. శత్రువులు తరుగుతున్నప్పుడు దావీదు దేవుని క్రియలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకునేవాడు. దేవుడు తన చేతులతో చేసిన పనిని యోచించుకునేవాడు. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని చేసిన దేవునికి నా సమస్యలు ఏపాటివి అంటూ ప్రార్థిస్తూ దేవుణ్ణి బతిమాలుకునేవాడు. ఆకాశానికి, భూమికి పట్టజాలనంత గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు. కానీ చిన్న చిన్న సమస్యలకి, బాధలకి తట్టుకోలేక మనుషుల వద్దకి పరుగులు తీస్తారు, కానీ ఫలితం ఉండదు. ఆ టైంలో దేవుని పాదాల వద్ద కూర్చుండి ఇలికెత్తి మొర్ర పెట్టుకుంటే తప్పక దేవుడు ఆ మొర్రను ఆలకిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు మూలుగులు, వాళ్ళ కన్నీరు చూసినవాడు తప్పక మనకు జవాబిస్తాడు. ప్రార్థన చేసే విధానం ఎలా ఉండాలంటే హృదయాన్ని, మనసుని దేవుని వైపు త్రిప్పుకొని ప్రార్థించాలి. ఎందుకంటే మనం ప్రార్థించేటప్పుడు దూత మన ప్రార్థనలన్నీ ఒక పాత్రలోనికి నింపుకొని దేవుని వద్దకు తీసుకువెళుతుంది. అప్పుడు మన ప్రార్థనా ధూపం పొగవలే దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధికి చేరతాయి. మన ప్రార్థన ధూపం వలె దేవుని యొద్దకు చేరాలంటే దేవుడు అంగీకరించే విధంగా ఆయన దృష్టికి సుంకరి ప్రార్థన వలె ఉండాలి. వేషధారుల వలె ప్రార్థిస్తే దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు. మనల్ని శపించే వారిని, బాధించే వారిని క్షమించి దీవించి ప్రార్థించాలి. శతాధిపతైన కొర్నేలు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ప్రార్థిస్తుండగా దూత ప్రత్యక్షమై, కొర్నేలు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని జవాబిస్తుంది. ఈ లోకంలో, పాపంలో, అంధకారంలో జీవిస్తూ ఎదుటి వారిని దూషించి, ద్వేషించి, హేళన చేసి ఎంత ప్రార్థించినా ఏమాత్రం ఫలితం ఉండదు. నిన్ను నీవు తగ్గించుకొని క్రీస్తు వలె నీవు మారితే అప్పుడు నీ ప్రార్థన ధూపం వలె దేవుని దృష్టికి అంగీకారం అవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.